హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను విషయం. యూట్యూబర్ వైషు అమ్మ దారుణ హత్య గురించి ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు కూడా వీడియో చేస్తున్నావు కదా, నువ్వేం రియాక్ట్ అవుతున్నావు అని క్వశ్చన్ చేస్తుండొచ్చు. బట్ నేను ఎందుకంటే ఏం చేయలేనండి. ఇప్పుడు చాలామంది పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే పొలిటీషియన్స్ ఉన్నారు, చేయాలనుకుంటే ఆఫీసర్స్ ఉన్నారు. చట్టం అయితే ఉంది. చట్టం అనేది నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఫ్యామిలీ నిజంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రేమ, వాళ్ళు ఎంత కసి కనబడుతుంది వాళ్ళ చెల్లెని చంపినందుకు, వాళ్ళ బిడ్డను చంపినందుకు. ఎవరికైనా అండి, ఎవరి ఫ్యామిలీలో అయితే వాళ్ళకి కడుపు నొప్పి ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అయితే వాళ్ళకి మాత్రమే కడుపు నొప్పి ఉంటుంది, వేరే వాళ్ళకి కడుపు నొప్పి ఉండదని కదండి. ఇది నిజమే కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది కదా, మాకెందుకు అనుకుంటున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ప్రపంచంలో నిజంగా. మన సమాజంలో రోజుకి ఎన్ని హత్యలు వార్తలలో వింటున్నాము. చిన్న పిల్లల్ని హత్య చేయడము, ఇట్లాంటివి చాలా హత్యలు జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటికి గవర్నమెంట్ ఎందుకు అంటే ఎంకరేజ్ చేసినట్టే కదండి. చట్టం ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల చెలరైపోతున్నారు జనాలు హత్యలకి. అంటే వాళ్ళకు భయం అనేది లేకుండా హత్యలు అన్నీ చేస్తున్నారు. ఇంకొకటి అంటే పెళ్లి చేసి అప్పుడు అమ్మాయి పుట్టింది, పెళ్లి చేస్తారు ఖచ్చితంగా. పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రేమ పెళ్ళి కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు. ప్రేమ పెళ్లిలలో హత్యలు ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్లో హత్యలు ఉన్నాయి. ప్రేమ పెళ్లిలోని హత్యలు అనేవి లేవు. అరేంజ్ మ్యారేజ్ అంటే 2 మ్యారేజ్లలో ఉన్నాయి. ప్రేమ పెళ్లిలో ఉన్నాయి, అంటే లవ్ మ్యారేజ్లో ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్లో హత్యలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఇంటి నుంచి అమ్మాయి వచ్చినప్పుడు మన ఇంట్లో కూడా అమ్మాయి ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఇంట్లో అమ్మాయి ఉంటుంది కాబట్టి మన ఇంట్లో అమ్మాయిని మనం ఎట్లయితే అత్తగారింటి ఇక్కడ బాగుండాలని కోరుకుంటామో, వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని కూడా ఎందుకు అనుకోరు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అట్లాగే జరిగింది. ఈ అమ్మాయినే కాదు, వేరే అమ్మాయిల విషయంలో కూడా అంతే. అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎందుకండి నాకు అర్థం కాదు. భార్య భర్తలు వాళ్ళు సంతోషంగా ఉంటే మీకు సరిపోతుంది కదా. మీకు నచ్చకపోతే ఏమవుతుంది? మీకు నచ్చకపోతే మీరు నచ్చ చెప్పండి, ఇట్లా కాదు అట్లా కాదని చెప్పండి. అంతేగాని మనిషిని చంపేసి ఎంత ప్లాన్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయన రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. నాకు ఎన్నో వస్తున్నాయి కానీ ఇప్పుడు అంటే వీడియోలో మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తను ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి తను వెంటబడడం వల్లనో ఎట్లనో పెళ్లి చేసుకుంది, అయిపోయింది. కాపురం అయితే నడుస్తుంది కదా. మళ్ళీ కాపురం చేస్తున్నప్పుడు మధ్యలో వేరే వాళ్ళతో అఫేర్స్, అమ్మ చెప్పింది అన్న చెప్పిండు అని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసిండు. అట్లాంటి లోకంలో ఇంకా శిక్షించకుండా జైల్లో వేసి నేను రోజు చూస్తున్నా ఈ కేసు మీద ఏమన్నా అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు అసలు ఈ యూట్యూబర్ వైషు అమ్మ అనే వీడియో గురించి తెలియదు. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూస్తుంది, ఇట్లా వైషు అమ్మ దాన్ని మీకు తెలిసినప్పుడు ఎన్నో డిస్కస్ చేసుకుంటాం రోజు. సో అట్లా నాకు తెలిసింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫాలో అవుతుందట. అంటే నేను చెక్ చేసిన ఏంటి మరి మ్యాటర్ అని చెప్పేసి చెక్ చేస్తే యూట్యూబ్లో అసలు ఎన్ని వీడియోస్ చూసినా వైషు అమ్మ గురించి చాలా వీడియోస్ చూసిన. నిజంగా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ కూడా చాలా చూశాను. ఈ అమ్మాయి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క హత్య విషయంలో ఈ చట్టం ఎందుకు వెంటనే నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఆన్ ద స్పాట్ ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు. ఇట్లాంటి నేరాలు కాకుండా ఆన్ ద స్పాట్ ఎన్కౌంటర్ చేస్తే, ఇట్లాంటి నేరాలు కాకుండా అంటే నడి రోడ్డు మీద ఇట్లాంటి పనిష్మెంట్, అంటే నిజంగా నరకంలోకి వెళ్తే ఎముడు ఎట్లాంటి పాపాలు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడో అట్లాంటివి పని చేసినాక ఎందుకు ఈ నేరాలన్నీ జరుగుతాయి చెప్పండి. ఎందుకు ఇట్లాంటివి చేయట్లేదు. ఒక ఏం తెలియని మనిషిని ఈజీగా హత్య చేస్తే మాత్రం ఊరుకుంటున్నారు. అదే హత్య చేసినోని ఏమనట్లేదు ఎందుకు. ఇప్పుడు నేను రోజు యూట్యూబ్లో చూస్తున్నాను ఈమె పట్ల. అంటే ఇప్పుడు ఇది యూట్యూబ్లో వాళ్ళ అన్నయ్యలు కూడా ఈ యొక్క అమ్మాయి అనే కాదు, మా చెల్లెనే కాదు, వేరే వాళ్ళ విషయంలో కూడా ఇట్లాంటి విషయాలు జరగవద్దు అని ఎంతగానో ప్రాధేయపడుతున్నారు. అంటే చాలా ఫ్యామిలీలో ఇంతగానం వాళ్ళు చేసిరా లేదా నాకు అంత ఐడియా లేదు. బట్ ఈ ఫ్యామిలీలో వీళ్ళు మాత్రం ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు ముందుకెళ్ళట్లేదు? ఆ కిరాతకుని విషయంలో ఎందుకు దాస్తున్నారు? ఎన్కౌంటర్ అని అన్నారు, బట్ ఇప్పటివరకు మాత్రం అట్లనే సేఫ్గా ఎందుకు ఉంచుతున్నారు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంత డిలే జరుగుతుంది? కనీసం అంటే ఈ చట్టం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది వాటి మీద అనేది కూడా అప్డేట్ ప్రజలకు ఇస్తే బెటర్ కదా. ఎందుకంటే చాలా మంది మనుషులలో చట్టం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎంతో మంది హత్యలు అవుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళని చర్య తీసుకోవడం వల్ల వాళ్ళు చెల్లైపోతున్నారు. వాళ్ళకు మీరు అంటే ఇప్పుడు ఈ హత్య జరిగినప్పుడు, ఏదైనా హత్య జరిగినప్పుడు దాని మీద అప్డేట్ ఇవ్వాలి కదా. మీరు ఏం చేస్తారు అనేది పోలీసులే కానీ కోర్టే కానీ ఏం అప్డేట్ ఇవ్వకుండా ఎంతసేపు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మీరు ఏం న్యాయం చేస్తారు? ఇట్లాంటి ఫ్యామిలీకి ఎంతమందికి ఎన్ని న్యాయాలు చేస్తున్నారు ఇప్పటివరకు? ఇట్లాంటి అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కామెంట్ చేస్తున్నారు, అంటే యూట్యూబర్స్ వైషు గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వైషుకే కాకుండా వైషు లాంటి అమ్మాయిలు ఇంకా ఇంతకుముందు అంటే ముందు చనిపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందు ఉన్న ప్రస్తుత అంటే అప్పట్లో సమాజానికి తగ్గట్టు చట్టాలు అయితే చేయబడ్డాయి. చట్టాలను మార్చడం అంత ఈజీ అయితే కాదు. చాలామంది చట్టం అని మాట్లాడతారు, అది కూడా నాకు తెలుసు. అంటే కొన్ని చట్టాలు చేయబడ్డాయి, వాటిని మనం రెస్పెక్ట్ ఇస్తాము. బట్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అన్నీ మారిపోయాయి కాబట్టి మారిపోయిన సమాజానికి అనుగుణంగా చట్టాలు కూడా మారాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే అప్పుడున్న చట్టాలనే పట్టుకుని ఉంటే ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు సమాజంలో మనుషుల నడవడిక మారిపోతుంది కాబట్టి చట్టాలు కూడా మారాలి, వాటికి తగ్గట్టుగా ఉండాలి. ఇట్లాంటివి ఇంకా కాకుండా, ఇట్లాంటి కిరాతకులు ఇంకా రెచ్చిపోకుండా, ఇట్లాంటి అరాచకాలు కాకుండా మంచి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను.